సభలు, సమావేశాలు, ర్యాలీలు ఏవైనా వాటి ఉద్దేశం ప్రజలకు సందేశాన్ని చేరవేయడమే. ఇందుకోసం భారీగా జన సమీకరణ జరుగుతుంది. కానీ జనం ప్రాణాల్ని బలిపెట్టి మరీ సందేశాలు ఇవ్వాల్సిన పనేం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. పెద్ద ఎత్తున జనాన్ని ఓ చోట చేర్చకుండానే ప్రతి ఒక్కరికి సమాచారం చేరవేసే వెసులుబాటుంది. అయినా సరే బల ప్రదర్శన కోసం ఏర్పాటు చేస్తున్న భారీ సభలు అన్యాయంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. ఇలాంటి భారీగా జనం గుమికూడే కార్యక్రమాలను రాజకీయ నేతలతో పాటు ఆధ్యాత్మికవేత్తలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రముఖ ఆలయాల్లో పర్వదిన సమయాల్లో భారీగా భక్తులు తరలి రావడం కూడా తరచూ జరిగే విషయమే. కానీ భారీ సభలు, సమావేశాల నిర్వహణలో అనుభవం ఉండి కనీస జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా వ్యవహరించే సమయాల్లో లక్షల మంది వచ్చినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడం లేదు. కానీ అవగాహన రాహిత్యంతో, కనీస అంచనా లేకుండా ప్రజల ప్రాణాలంటే లెక్కలేని తనంతో వ్యవహరించినప్పుడే తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ జనం ప్రాణాల కంటే తమ పబ్లిసిటీ, క్రేజ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఇప్పుడు విజయ్ ర్యాలీ అయినా, గతంలో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట అయినా ఏది చూసినా వాటిల్లో ఉమ్మడిగా కనిపించేది అంతులేని అలసత్వం, నిర్లక్ష్యం. ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగడం ఒక ఎత్తైతే, జరిగిన తర్వాత కూడా కనీస బాధ్యత లేకుండా వ్యవహరించే తీరు మరో ఎత్తు. నిజానికి జరిగిన దుర్ఘటన కంటే ఆ తర్వాత చూపించే నిర్లక్ష్యం కారణంగానే మరిన్ని ప్రాణాలు పోతున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. అసలు సభలు, సమావేశాల, ర్యాలీల ఉద్దేశాలేంటి, జరుగుతుందేంటి? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట చోటు చేసుకుని పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచార యాత్రను ప్రారంభించారు. శనివారాల్లో మాత్రమే 2 జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. నామక్కల్లో ఉదయం ప్రచారం చేపట్టి సాయంత్రం కరూర్ చేరుకున్నారు. అక్కడి వేలుసామిపురంలో రాత్రి 7:30 గంటలకు విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనకు సమీపంగా వచ్చేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందులో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అంచనా వేసిన విజయ్ తన ప్రసంగాన్ని నిలిపేసి తోసుకోవద్దంటూ వారించే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో సహాయక చర్యలకు ఆదేశించారు. సమీపానున్న అంబులెన్స్ వద్దకు బాధితులను తీసుకెళ్లడానికి కార్యకర్తలు ప్రయత్నించినా రద్దీ మధ్యలో నుంచి వెళ్లడానికి వెంటనే సాధ్యపడలేదు. బాధితుల్ని పైకెత్తి పట్టుకుని రద్దీలు అతి కష్టంపై ముందుకు సాగారు. తర్వాత అంబులెన్సుల్లో సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలికి మరికొన్ని అంబులెన్సులు రావడంతో వాటి ద్వారాను బాధితులను తీసుకెళ్లారు. అయినప్పటికీ నిమిషాల వ్యవధిలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరూర్లోని ఆసుపత్రుల వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని కొందరు, తమ అభిమాన నటుడైన విజయ్ను దగ్గరగా చూడాలన్న ఆతృతతో కొందరు వేదిక వద్దకు దూసుకొచ్చేందుకు యత్నించారని మరికొందరు చెప్తున్నారు. అసలు సభ నిర్వహించిన వేలుసామిపురం మొత్తం జనాభానే 1,00,000 మంది కూడా ఉండరని, అలాంటి చోట ఇరుకు సందుల్లో వేల మందితో ర్యాలీకి అనుమతి కోరడం, ఇవ్వడం, రెండింటిలోనూ నిర్లక్ష్యం లేదా అనే ప్రశ్న లేకపోలేదు. కరూర్ సభకు 10,000 మంది వస్తారని నిర్వాహకులు ఊహించారు. కానీ దాదాపు 30,000 మంది వరకు వచ్చారు. ర్యాలీ కోసం 500 మంది పోలీస్ సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. అసలు విజయ్ సభ కోసం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య అనుమతి కోరారు. అయితే టీవీకే ట్విట్టర్ ఖాతాలో మాత్రం విజయ్ మధ్యాహ్నం 12 గంటలకే వస్తారని పేర్కొన్నారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి జనం రావడం మొదలైంది. కానీ విజయ్ మాత్రం తీరిగ్గా రాత్రి 7:30 దాటాకొచ్చారు. అంటే దాదాపుగా ఆయన చెప్పిన సమయం కంటే 7 గంటలకు పైగానే లేటుగా వచ్చారు. అదే జనం వచ్చిన సమయం నుంచి లెక్కిస్తే ఏకంగా 8 గంటల ఆలస్యం. కానీ అంతసేపు జనం తిండి, నీళ్లు లేకుండా విజయ్ పట్ల అభిమానంతో ఆయన కోసం నిరీక్షించారు. దీంతో కొంతమంది నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయారని కూడా చెప్తున్నారు. ఆహారం సంగతి పక్కన పెడితే అంతమంది జనానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వరా? నిర్వాహకుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట కాదా ఇది? జన సమూహాన్ని పెంచడం కోసమే విజయ్ కరూరు సభకు అంత ఆలస్యంగా వచ్చారని కొందరు విమర్శిస్తున్నారు.
ఈ టైం విషయంలో భిన్న ప్రకటనలు ఎందుకొచ్చాయి? ఎందుకింత గందరగోళం? దీనికి విజయ్ మాత్రమే సమాధానం చెప్పగలరు. కానీ ఆయన ఇంత జరిగినా బాధ్యత తీసుకునే విషయం గురించి ఏమీ మాట్లాడటం లేదు. పైగా రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టుకెళ్తున్నారు. అదేమంటే మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చామంటారేమో. కానీ ఎన్ని కోట్ల రూపాయలు ధారపోసినా పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పగలరు? జరిగిన దుర్ఘటనపై తమిళనాడు సర్కారు సమగ్ర దర్యాప్తులకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ ఘటనపై పూర్తి నివేదికను అందించబోతోంది. ఈ విచారణలో ఇంకేం దారుణాలు వెలుగు చూస్తాయనేది చూడాల్సిందే. ప్రస్తుతానికి తప్పు మీదంటే మీదని విజయ్ పార్టీ, పోలీసులు, రాజకీయ పార్టీలు వాదులాడుకుంటున్నాయి. కానీ చనిపోయిన వారి కుటుంబాల మనోవ్యధ, మానసిక క్షోభ వీరెవరూ ఆర్చేది కాదు, తీర్చేది కాదు. కనీసం ఇప్పటికైనా భారీ సభల విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకుంటారా అంటే అవునని గట్టిగా చెప్పలేని దుస్థితి. ఎందుకంటే విజయ్ సభల్లో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో మధురై సభలోనూ 6 చనిపోయారు. అప్పుడు ర్యాంప్ వాక్ చేస్తున్న విజయ్ దగ్గరకు రావడానికి ర్యాంప్ ఎక్కిన ఆయన అభిమానుల్ని ఏకంగా బౌన్సర్లు తోసిపడేశారు. అయినా సరే విజయ్ పార్టీ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు. అందుకే ఇప్పుడు మృతుల సంఖ్య ఇంకా పెరిగి 10ల సంఖ్యలోకి చేరింది. కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సభలో కూడా ఇలాంటి దురదృష్ట ఘటనే జరిగింది. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచారు. ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కామన్. ఎక్కడోళ్ళక్కడే చేసుకుంటే నో ప్రాబ్లం. స్టేడియంలో విజయోత్సవాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని లక్షల మంది వస్తారో అంచనా వేసుకోవాలి, అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. అదే ఆ విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఫ్యాన్స్ ఊహించనంతగా పోటెత్తుతారు. క్రౌడ్ ను కంట్రోల్ చేయాలంటే వేలాది మంది పోలీసులు ఉండాల్సిందే. కానీ బెంగళూరు చిన్న స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవాల్లో ఈ జాగ్రత్తలేవి తీసుకోలేదని ఘటనను చూసిన వారికి అర్థమవుతుంది. అభిమాన క్రికెటర్లను చూసేందుకు లక్షలాది మంది వస్తారని తెలిసినా ఎందుకీ నిర్లక్ష్యం, ఎందుకీ అలసత్వం, ఎవరిది పాపం? దీనికెవరు బాధ్యులంటే మామూలుగా అయితే నిర్వాహకులు. కానీ బెంగళూరులో విషాద ఘటన జరిగాక అసలు నిర్వాహకులం మేం కాదంటే మేం కాదని అందరూ తప్పించుకునే ప్రయత్నం చేయడం మరీ ఘోరం. అటు సర్కారు కానీ, ఇటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కానీ, ఇటు బీసీసీఐ కానీ మొదట బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాలేదు. పైగా విజయోత్సవాన్ని మేం నిర్వహించలేదు, కేవలం పాల్గొన్నామని చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేశాయి. చివరకు కోర్టు జోక్యం చేసుకుని అక్షింతలేశాకే ఎంతో కొంత బాధ్యత తీసుకోవడానికి ముందుకొచ్చారు. బెంగళూరు చిన్న స్టేడియంలో తొక్కిసలాట ఘటనలో అడుగడుగున వైఫల్యమే. పగడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటే ఈ స్థాయిలో ప్రాణ నష్టం ఉండేది కాదు. పాసులున్నోళ్ళకే అనుమతిని ఒక మాట చెప్పుంటే అసలు అన్ని లక్షల మంది వస్తారా? వచ్చినా స్టేడియం బయట ఉండేవాళ్ళు, ఒకేసారి లోపలికి ఎగబడేవారు కాదు. ఈ ఏడాది 6-7 తొక్కిసలాట ఘటనలు జరిగి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకునైనా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకుంటే ఘోరం జరుగుండేది కాదు. ఇక్కడ అభిమానం అదుపు తప్పింది. ఫ్యాన్స్ వెర్రి కూడా ఘటనకు మరో కారణం. అంత రద్దీ ఉన్నా స్టేడియంలోకి దూసుకెళ్లడం, జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టకపోవడం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఇక ఇంత ఘోరం జరిగినా, స్టేడియం బయట తొక్కిసలాట జరిగినా లోపల విజయోత్సవాలు మాత్రం ఆగలేదు. ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోతే సెలబ్రేషన్స్ ఏంటని విమర్శలు వెల్లువెత్తినా ఎవ్వరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా? అదే ఉంటే విజయోత్సవాలు జరుపుకుంటారా? కారణం ఏదైతేనేం తొక్కిసలాటల్లో అంతిమంగా అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోతున్నారు. నిర్వాహకులు తమ పబ్బం గడుపుకోవడానికి బాధ్యత లేకుండా ఆర్భాటంగా సభలు, ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నారు. వారికెలాగో బాధ్యత లేదు, కనీసం ప్రజలకైనా ప్రాణాల పట్ల తీపి లేదా? వాళ్ళైనా బాధ్యతగా ఉంటే ప్రాణాలు నిలుస్తాయి కదా. అంతేకాని వేలం వెరితో కొట్టుకుపోతే మాత్రం తర్వాత ఎంత విచారించినా ప్రయోజనం ఉండదని ఇకనైనా గుర్తించాలి. ఇక్కడ కరూర్, మధురై, బెంగళూరు తొక్కిసలాటలే కాదు, దేశంలో ఇంకా చాలా తొక్కిసలాట ఘటనలు జరిగాయి. కానీ ఎన్ని దుర్ఘటనలు జరుగుతున్నా, ఎన్ని ప్రాణాలు పోతున్నా మేట వేసిన నిర్లక్ష్యం, అలసత్వం మాత్రం అలాగే ఉంటోంది. ప్రయాగ్రాజ్ దగ్గర నుంచి హత్రాస్ దాకా, వైష్ణోదేవి దగ్గర నుంచి పూరీ దాకా ఎక్కడ చూసినా నిలువెత్తు నిర్లక్ష్యం కారణంగానే అనుకోని దుర్ఘటనలు జరిగాయి. కానీ నిర్వాహకులు బాధ్యతగా ఉన్న చోట ప్రమాదాలు జరగడం లేదు. ఉదాహరణకు తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవకు లక్షల్లో జనమొచ్చినా టీటీడీ పగడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. అలాగే సీజన్లో శబరిమలకు భక్తులు పోటెత్తినా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ఇలాంటి అప్రమత్తత లేని చోట మాత్రం ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లక్షల సంఖ్యలో జనం తరలివచ్చే రాజకీయ సభలన్నిటిలో కూడా ప్రమాదాలు జరగడం లేదు.
టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ లాంటి సంప్రదాయ పార్టీలు భారీ సభల్ని రెగ్యులర్ గా నిర్వహిస్తాయి. అలాగే ఆయా పార్టీల అధినేతలు, అగ్రనేతలు రోడ్ షోలు, ర్యాలీలు కూడా తరచుగా నిర్వహిస్తారు. కానీ ఎక్కడా పరిస్థితులు అదుపు తప్పకుండా జాగ్రత్త పడతారు. అవసరమైతే షెడ్యూల్ మారుస్తారు, లేకపోతే వచ్చిన ప్రజలకే విజ్ఞప్తి చేసి రద్దీ తగ్గేలా జాగ్రత్త పడతారు. అదీ కుదరకపోతే కార్యక్రమాన్ని త్వరగా ముగిస్తారు. మిగతా షెడ్యూల్ సమయాన్ని జనాన్ని సురక్షితంగా వెనక్కు పంపడానికి కేటాయిస్తారు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకుంటారు. అంతేకాని బాధ్యత లేకుండా జనం మానాన జనాల్ని వదిలేసి వారు తొందరగా అక్కడి నుంచి నిష్క్రమిద్దామనే ప్రయత్నం చెయ్యరు. అలా చేస్తే ప్రజలకు మళ్లీ ముఖం చూపించుకోలేమనే స్పృహ వారికుంటుంది. టీడీపీ ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో మహానాడులు నిర్వహిస్తుంది. వైసీపీ మొన్నటి ఎన్నికల సమయంలో సిద్ధం సభలతో హోరెత్తిచ్చింది. బీఆర్ఎస్ కు ఉద్యమకాలం నుంచి లక్షల మందితో భారీ సభలు పెట్టడం అలవాటే. కమ్యూనిస్టులు కూడా గతంలో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి సభలు పెట్టేవారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ కూడా పోటాపోటీగా బహిరంగ సభలు పెడతాయి. లక్షల మందితో ర్యాలీలు తీస్తాయి. ఈ పార్టీలన్నీ ఎక్కడా దుర్ఘటనలు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సభలు నిర్వహిస్తాయి. అసలు ఓ భారీ సభ పెట్టాలంటే సంప్రదాయ పార్టీలు చాలా ముందుగానే ప్లాన్ చేస్తాయి. లక్షల మందితో సభ అంటే కనీసం నెల రోజుల ముందే పార్టీ పరమైన కసరత్తు మొదలవుతుంది. సభ నిర్వహణకు, జన సమీకరణకు, వసతుల కల్పనకు, సమన్వయానికి రకరకాల కమిటీలు ఏర్పాటవుతాయి. ఈ కమిటీలన్నీ సభ కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తాయి. అలాగే జన సమీకరణ విషయంలో ఖచ్చితమైన లెక్క వేసుకుంటాయి. ఒకవేళ జనం అంచనాలకు మించి వచ్చినా ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ముందస్తు ప్రణాళిక ఉంటుంది. ఇక మంచినీరు, ఆహారం విషయంలో అస్సలు నిర్లక్ష్యం ఉండదు. దీనికోసం కూడా ప్రత్యేకంగా ఓ కమిటీ పనిచేస్తుంది. అలాగే పోలీసుల సాయం తీసుకున్నా పార్టీ పరంగా క్యాడర్, వాలంటీర్లు కూడా ప్రజల్ని మేనేజ్ చేయడంలో జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడైనా పరిస్థితి అదుపు తప్పుతుందని అనుమానం వచ్చిందో అక్కడి వాలంటీర్లే చక్కదిద్దేస్తారు. తమ పరిధికి మించితే వెంటనే పై స్థాయి నేతలకు తెలియచేసి శృతి మించకుండా చూసుకుంటారు. ఇందుకోసం సభ జరిగే ప్రాంగణాన్ని కొన్ని విభాగాలుగా చేసి వేరువేరుగా బాధ్యుల్ని నిర్ణయిస్తారు. తమకు కేటాయించిన సభా ప్రాంగణంలో ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా వారిదే. సభకొచ్చిన జనమంతా సురక్షితంగా ఇళ్లకు వెళ్లేలా కూడా కొన్ని పార్టీలు ఏర్పాట్లు చేస్తాయి. ఇంత క్రమబద్ధమైన ప్రణాళిక ఉంది కాబట్టే సంప్రదాయ పార్టీల సభల్లో ప్రమాదాలు తక్కువగా జరుగుతాయి. పైగా ఏళ్ల తరబడి భారీ సభలు నిర్వహించిన అనుభవంతో ఆ పార్టీలు కూడా ఎప్పటికప్పుడు కాలానుగుణంగా అప్డేట్ అవుతూ మరింత పగడ్బందీగా ఉంటున్నాయి. అంతేకాని తమకు అనుభవం ఉంది కదా అని ఏ సభను లైట్ తీసుకోవడానికి అవి సిద్ధంగా ఉండవు. ఎందుకంటే సభకు 1,00,000 మంది వచ్చారనే ప్రచారం కంటే జరగరాంది జరిగితే వచ్చే డ్యామేజ్ చాలా ఎక్కువనే సంగతి వాటికి బాగా తెలుసు. అదే సమయంలో అధినేతలు కూడా పొరపాట్లకు తావివ్వకూడదని పదే పదే కింది స్థాయి నేతలు కేడర్కు హెచ్చరికలు జారీ చేస్తారు. అందుకే సంప్రదాయ పార్టీలు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా భారీ సభల నిర్వహణలో మాత్రం తేడా ఉండదు. ఓవైపు ప్రత్యర్థుల సభకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నా వాటిని కూడా తట్టుకుంటూ సభలు విజయవంతం చేసుకుంటాయి. కొన్ని పార్టీలు సభలు నిర్వహించే తీరుకు పార్టీలకు అతీతంగా అభిమానులున్నారంటే నమ్మాల్సిందే. అలాగే రాజకీయ విభేదాల్ని పక్కన పెట్టి సభల నిర్వహణలో మెరుగైన ప్రణాళికలున్నా వాటిని తీసుకోవడానికి సంప్రదాయ పార్టీలు ఎక్కడా మొహమాట పడవు. అందుకోసం అవసరమైతే ప్రత్యర్థి పార్టీల నేతలతో మాట్లాడటానికి కూడా సంకోచించవు. అంతేకాని మన ప్రత్యర్థులను ఎందుకు అడగాలనే యుగోకు పోవు. ఇక్కడ జనం ప్రాణాలే ముఖ్యమనే స్పృహ వాటికి ఎక్కువగా ఉంటుంది. కానీ ఎలాంటి బాధ్యత లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్వహించే సభలు, సమావేశ కార్యక్రమాల్లో మాత్రం ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. ఇక్కడ ఓ భారీ కార్యక్రమం నిర్వహించేటప్పుడు దాని ఉద్దేశం, జన సమీకరణ, వచ్చిన వారికి ఏర్పాట్ల విషయంలో చాలా స్పష్టత ఉండాలి. కానీ తీవ్ర గందరగోళం మధ్య చేసే ఏర్పాట్లు చివరకు ఫలితాన్నివ్వకపోగా కొన్నిసార్లు కొన్ని సౌకర్యాలు ఉన్న విషయం కూడా వచ్చిన వారికి తెలియడం లేదు. ప్రధాన కార్యక్రమం మొదలు కాకముందే భారీగా జనం వస్తే వారిని ఎలా ఎంగేజ్ చేయాలో కూడా ముందస్తు ప్లాన్ ఉండాలి. ఇక్కడ వ్యక్తుల కోసం లక్షల మంది అనే కాన్సెప్ట్ కాకుండా నిజంగా ప్రజల కోసం వ్యక్తులనే సూత్రం పాటించినప్పుడు చాలా వరకు దుర్ఘటనలకు అడ్డుకట్ట వేసే అవకాశం లేకపోలేదు. కానీ మానవతా దృక్పథం కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేసేవారికి ఇవన్నీ అర్థమవుతాయా అనేది అసలు ప్రశ్న. మా సభకు 1,00,000 మంది వచ్చారు, మా ర్యాలీకి 10 లక్షల మంది వచ్చారు. ఇలా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం అలవాటయ్యాక భారీగా జనం లేకపోతే సభలు, సమావేశాలు ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అందుకే నేతల మెహర్బానీ కోసం
చాలాసార్లు కింది స్థాయి నేతలే ఇబ్బడి ముబ్బడిగా జనాన్ని సమీకరిస్తారు. అందుకే అధినేతల అంచనాలకు మించి జనం రావడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఎంత జనం వస్తున్నారో ముందస్తు అంచనాలు వేసుకోవాలి. గంట గంటకు సభలో జనం పెరుగుతున్నప్పుడు అందుకు తగ్గట్టుగా ప్లాన్ మార్చుకోవాలి. అంతేకాని జనం సంగతి పట్టించుకోకుండా యథావిధిగా కార్యక్రమం కొనసాగించడం లెక్కలేనితనమే. ఇక సభ ప్రారంభించే సమయం విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. నేతలు రావడానికి కొన్ని గంటల ముందు నుంచే జనాన్ని వెయిట్ చేయించడం ఖచ్చితంగా వారిలో ఓ రకమైన అసహనాన్ని ప్రేరేపిస్తుంది. అందుకే సభ మొదలు కాగానే అభిమానం కాస్త ఉన్మాదమై ప్రవర్తన హద్దులు దాటుతుంది. పెద్ద సంఖ్యలో ఉన్న జనం గుంపు మనస్తత్వంతో ఉన్నప్పుడు ఏ చిన్న ఘటన అయినా తొక్కిసలాటకు దారితీస్తుంది. జనంలో గూడు కట్టుకున్న ఫ్రస్ట్రేషన్ ఒక్కసారిగా పెళ్లుబికి ఆ తొక్కిసలాటను మరింత పెద్దదిగా మారుస్తుంది. ఒక్కసారిగా దుర్ఘటన జరిగాక పరిస్థితులు ఎవరి కంట్రోల్లోనూ ఉండవు. అందుకే పరిస్థితులు అదుపు తప్పకుండా ముందే జాగ్రత్త పడాలి. మొదట ఎక్కువ సమయం ఎదురు చూసిన ప్రజల్ని శాంతపరిచే ప్రయత్నాలు జరగాలి. వారు కాస్త సెటిల్ అయ్యాక వీలైనంత త్వరగా సభను ముగించాలి. ఇక్కడే నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సభకు ఖచ్చితంగా కొందరు వాలంటీర్ల నియమించుకోవాలి. వారి సాయంతో ఎప్పటికప్పుడు జనాన్ని నియంత్రించాలి. ఎంతమంది పోలీసులున్నా మొదట నిర్వాహకులే బాధ్యత తీసుకోవాలనేది ప్రాథమిక విధి. సభ జరిగే ప్రదేశంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా, అసలు అలాంటి అవకాశమే లేకుండా నిర్వాహకులే అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ పెద్ద సభలు నిర్వహించే అనుభవం లేకపోతే అలాంటి వాటికి అనుమతి అడగకుండా ఉండడం అందరికీ మేలు చేస్తుంది. కానీ కొందరి గొప్పల కోసం అందరి ప్రాణాలు బలిపెట్టుకుంటూ పోవడం, దానికి వ్యవస్థలు కూడా వంతపాడుతున్నట్టుగా అనుమతులివ్వడం అనాగరిక పోకడలని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు ప్రజల కోసం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ మరోవైపు అదే ప్రజల ప్రాణాలంటే అసలు లెక్కలేని విధంగా ప్రవర్తించడం, మళ్లీ ఇదంతా ప్రజలను ఉద్ధరించడానికే అని గప్పాలు కొట్టడం ఆత్మ వంచన తప్ప మరొకటి కాదు. అది రాజకీయ పార్టీ సభ, ఆధ్యాత్మిక కార్యక్రమమా, ఇంకోటా మరోటా అనేది అప్రస్తుతం. కానీ ఎక్కడైనా భారీగా జనం గుమికూడినప్పుడు ఖచ్చితంగా తొక్కిసలాటకు అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా గుంపును నియంత్రించడమే తెలివైన పని. అంతేకాని ఏమీ జరగదనే గుడ్డి నమ్మకం పెట్టుకోవడం ఎవ్వరికీ మంచిది కాదు. ఏమీ జరగకూడదని అందరూ ఆశిస్తారు. అలాగని అనుకోని ప్రమాదం జరిగినప్పుడు తక్షణ సహాయక చర్యలకు రెడీగా లేకపోతే అదే పెద్ద తప్పు అవుతుంది. అందరికీ ముప్పు అవుతుంది. అసలు ఇంత పెద్ద సభలు నిజంగా అవసరమా లేదా అనే సంగతి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో భారీ సభలు సమావేశాలు ఉండవు. కానీ మన దగ్గర మాత్రం ఒకరిని మించి మరొకరు భారీ సభలు పెట్టడం స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఎవరికి ఎంత ఆదరణ ఉందో సర్వేల ద్వారా తెలుసుకునే వీలున్నా బల ప్రదర్శన కోసం గుడ్డిగా జనాల్ని తరలించి చివరకు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సరే, మనుషులన్నాక పొరపాట్లు చేస్తారు. పోనీ రెండోసారైనా వాటిని దిద్దుకునే ప్రయత్నాలు జరగడం లేదు. పైగా తామసలు తప్పే చేయలేదని బుకాయించేస్తున్నారు. ఇదంతా ఎవరో చేసిన కుట్రని దబాయించేస్తున్నారు. కారణాలు ఏవైనా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మొదట వారిని సమీకరించిన వాళ్ళు బాధ్యత వహించాల్సిందే. అంతేకాని జనం చచ్చిపోతున్నా ఏమీ పట్టనట్టుగా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం పాకులాడటం పైశాచికత్వం, అరాచకమవుతుంది. వరుస దుర్ఘటనల తర్వాతైనా సభలు సమావేశాల విషయంలో నిర్వాహకుల తీరు మారినా మారకున్నా కనీసం ప్రజల ఆలోచన తీరైనా మారితే అదే 10,000. ఓ సభకు వెళ్లినా ర్యాలీకి హాజరైనా అదేమైనా కొంపలు మునిగే వ్యవహారమా? వెళ్లకపోతే ఏమైనా నష్టమా? ఇది ఎవరికి వారే వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ అందరూ ప్రజల కోసమే సభలు, సమావేశాలు, ర్యాలీలు పెడతారు. కానీ ఎవరు ప్రజల ప్రాణాలకు బాధ్యత తీసుకోరు. అందుకే కనీసం ప్రజలైనా తమ ప్రాణాల బాధ్యత తామే తీసుకోవాలి. ఎవరి కోసము తమ ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పనేం లేదనే కనీస స్పృహలో ఉండాలి. ఎవరి కుటుంబాల కోసం వారు సురక్షితంగా ఉండాలనే విషయాన్ని మర్చిపోకూడదు. అభిమాన నేతను ఒకసారి కాకపోతే మరోసారి చూడొచ్చు. బాగా రద్దీగా ఉన్నప్పుడు కాకపోతే ఇంకో రోజు ప్రముఖ ఆలయానికి వెళ్లొచ్చు. దైవ దర్శనం చేసుకోవచ్చు. అంతేకాని అందుకోసం విలువైన ప్రాణాలు రిస్కులో పెట్టుకోవడం క్షేమం కాదని గుర్తించాలి. మనం చనిపోవడమే కాకుండా మన కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదన మిగిల్చి ఏం సాధిస్తామో ఒకే ఒక్క క్షణం ఆలోచించాలి. అంతేకాని సభో ర్యాలీయో ఉందని చెప్పగానే వేలం వెరిగా పరిగెత్తుకెళ్లి అక్కడ ఎంతమంది జనమున్నా తొక్కిసలాట జరిగినా గుడ్డిగా ఆ గుంపులో దూరిపోవడం, జరగబోయే ప్రమాదంపై కనీస అంచనా లేకుండా ఉండడం మన ప్రాణాలకే ముప్పు తెస్తుందని కాస్తైనా ఆలోచించాలి. ప్రజల్లో ఆ ఆలోచన వచ్చినప్పుడే నిర్వాహకులకు బాధ్యత ఉందా లేదా అనే ప్రసక్తి లేకుండా ఖచ్చితంగా అందరూ సేఫ్ గా ఉంటారు. అసలు సభలు, సమావేశాల్లో
పరిస్థితి అదుపు తప్పుతుంది అనుకున్నప్పుడు వాటిని రద్దు చేయాలనో మరో చోటకు మార్చాలనో ప్రజల నుంచే డిమాండ్ రావాలి. అలాంటి పౌర స్పృహ వచ్చినప్పుడే నిర్వాహకులకు కాస్తైనా చురుకు తగులుతుందేమో చూడాలి. ఇది ఈ వారం ఛానల్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.